హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు గౌడవెల్లి అంటారు. ఈ పక్కనే చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్. ఇక్కడే కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5A వస్తుంది. ఇది వచ్చేసి అండర్ పాస్. ఇక్కడ నుంచి జస్ట్ 1 minute డ్రైవ్ వెళ్తే కనుక 1 to 2 minute డ్రైవ్ అయోధ్య ఎక్స్ రోడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు అయోధ్య ఎక్స్ రోడ్ అంటారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు గుండ్లపోచంపల్లి. ఇక్కడ నుంచి గుండ్లపోచంపల్లి వచ్చేసి 1.52 kilometers ఉంటుంది. కోంపల్లి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 8 to 9 kilometers వస్తుంది. సుచిత్ర 13 kilometers ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 4 to 5 kilometers మన గండిమైసం ఎక్స్ రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు మేడ్చల్ హైవే ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకు మేడ్చల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇలా 3 ఏరియాలు కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A అయితే కొత్తగా వస్తుంది. అది గౌడవెల్లి అంటారు అనమాట. ఈ ఏరియాలో పెద్ద పెద్ద విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇక్కడనే కనుక చూసుకున్నట్టయితే కాసా గ్రాండ్ బెలైర్ అని చెప్పేసి ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కూడా వస్తుంది అనమాట. అందులో వచ్చేసి 4 CR నుంచి విల్లాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆ పక్కనే ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది కేసినేని వాళ్ళది. అది కూడా ఆల్మోస్ట్ 60 ఎకరాలు. దానికి బిఫోర్ ఇంకొకటి కుబేరా వాళ్ళది పెద్ద హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వస్తుంది. పక్కనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నింటికి కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 3 kilometers ఉండే విధంగా ఒక HMDA అప్రూవ్డ్ రేరా అప్రూవ్డ్ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చాను. ఒకసారి మీకు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. నేను చూడండి, ఇటు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మనకు ట్రీ ప్లాంటేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా సీసీ రోడ్తో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. అది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. లాస్ట్ టైం చూసినప్పుడు జస్ట్ సగం వర్క్ అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే మనం ప్రాజెక్ట్ సైట్లో అయితే ఉన్నామన్నమాట. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి అండ్ మనకు 5A రెండు కనెక్టివిటీ తోటే మనం ఈ సైట్కి అయితే వచ్చాము. గండిమైసం ఎక్స్ రోడ్ నుంచి సైట్ కనుక చూసుకున్నట్టయితే 6 to 7 kilometers అయితే మనకు సైట్ ఉంటుంది. ఇలా గౌడవెల్లి కనెక్టివిటీ నుంచి కూడా రావచ్చు. ఎలా అంటే మనకు గండిమైసం ఎక్స్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు మేడ్చల్ వెళ్ళే రూట్లో మధ్యలో వచ్చేసి అయోధ్య క్రాస్ రోడ్ నుంచి డైరెక్ట్గా లోపలికి వస్తే గౌడవెల్లి ఈ కనెక్టివిటీ నుంచి మనకు సైట్కి అయితే రావచ్చు. అండ్ మనకు కనుక చూసుకున్నట్టయితే ఇటు ప్రగతి నగర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ సైట్లో నుంచి కోంపల్లి 13 kilometers వస్తుంది. ప్రగతి నగర్ 10 to 12 kilometers వస్తుంది. మనకు JNTU వరకు కూడా 13 to 14 kilometers. హైటెక్ సిటీ ఎగ్జాక్ట్గా 30 kilometers మనకు సైట్ నుంచి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకు మీ డెవలప్మెంట్ చూడొచ్చండి. ప్రాజెక్ట్ అయితే కనుక చూసుకున్నట్టయితే టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 18 ఎకరాల్లో వస్తుంది. 18 ఎకరాల్లో 270 విల్లా ప్లాట్స్ అయితే మనకి ఇందులో వస్తున్నాయి అనమాట. అవి కూడా కనుక చూసుకున్నట్టయితే 150 square yards నుంచి 200 square yards ఇంకా పెద్ద సైజులో కూడా మనకు విల్లా ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకు అక్కడ వైపు చూడొచ్చండి, మనకు వాటర్ హెడ్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ ఒక 2 floors అయితే వాటర్ హెడ్ ట్యాంక్ అయిపోతుంది. అండ్ చుట్టూ కూడా చూడొచ్చు, మొత్తం కాంపౌండ్ వాల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రాజెక్ట్ సైట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఆల్రెడీ రెగ్యులర్గా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా చూడొచ్చు, ఇటువైపు కూడా చూడొచ్చు. ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఏ ప్లాట్కి ఆ ప్లాట్ మనకు నెంబరింగ్ పిల్లర్స్ కానీ అండ్ వాటర్ కనెక్షన్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోయాయి. అటు కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. అది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఇంకొక 1 monthలో మొత్తం టోటల్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావాలి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి లాంచింగ్ కాదండి, ఇది స్టార్టింగ్లో ఉందంతే. మనకు ఆల్రెడీ HMD అప్రూవల్ వచ్చింది, రేరా అప్రూవల్, 2 approvals తోటి మనకి ప్రాజెక్ట్ ఉందన్నమాట. మనకు జస్ట్ ఇంకొక 5 to 6 months లోపు ప్రాజెక్ట్లో ప్రైజెస్ కూడా చాలా పెరుగుతాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు కాసా గ్రాండ్ బెలైర్ కానీ అండ్ పక్కనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎలా చూసుకున్నా కానీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉండే సైటు అండ్ మంచి డెవలప్మెంట్ అవుతున్న ప్రాజెక్టు, మంచి ఏరియా కూడా. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా అన్ని కనెక్టివిటీ ఉండే విధంగా మనకి సైట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే కనుక ప్రజెంట్ అయితే 30,000 per square yard అయితే చెప్తున్నారండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. వన్స్ ఈ సీసీ రోడ్స్ మిగతా డెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయితే కనుక వితిన్ 2-3 months లోపు ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 5,000 to 6,000 అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ సైట్స్ అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 40,000 వరకు గజం అయితే ఉంది. అలా కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ప్రైస్లో మనకి ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ప్రజెంట్ ఇస్తున్నారు. మనకు స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.